మన్వడో మన్వరాలో పుడితే అమ్మమ్మలు తాతలు ఆ పిల్లగాళ్ళ మెడల బంగారు గొలుసేసి మస్తు మురుస్తారు. ఉంగరాలు కూడా వేపిస్తారు. బంగారు వెండి మొలతాలు కూడా వేయిస్తారు. అసలు కంటే కోసరు ముద్దని మస్తు గావురంగా చూసుకుంటారు. అయితే ఈ మహారాష్ట్రలో కూడా సంటి పిల్లగాళ్లకు గట్నే బంగారు ఉంగరాలు దొడిగిర్రు. కాకుంటే వాళ్ళు నాయనమ్మలో అమ్మమ్మలో కాదు మరెవరు చూసేద్దాం పారి. నషీవ్ అంటే ఈ పసిపిల్లలదే పోరి. మోడీ సార్ పుట్టిన రోజున సర్కార్ దవాఖాన్లలో పుట్టిన 42 మంది పిల్లగాళ్లకు 42 బంగారు ఉంగరాలు ఇనాం ఇచ్చిరు మహారాష్ట్ర బీజేపీ లీడర్లు. మహారాష్ట్ర కోల్హాపూర్లో ఉన్న సిపిఆర్ దవాఖాన్లో పుట్టిన 8 మంది పిల్లగాళ్లకు ఉంగరాలు దొడిగిండు అక్కడి సాంస్కృతిక శాఖ మంత్రి ఆశిస్తారు. మోడీ సార్కు 75 ఏళ్ళు నిండినే అన్న సంబరంలో ఈ ఇనాములు ఇచ్చినామని చెప్తున్నారు. మొత్తం జిల్లాలో సెప్టెంబర్ 17 తారీఖు నాడు 42 మందికి డెలివరీలు అయినాయట. అగో వాళ్ళందరికీ ఉంగరాలు గిఫ్టులు ఇచ్చిరు. ఇట్లా అంతేకాదు ప్రధాని మోడీ సార్ పుట్టినరోజు నాడు పుట్టిన ప్రతి ఒక్కరికి 2 చందనం చెట్లు కూడా చేతిలో పెట్టిర్రు. ఇక ఆ చెట్లు 18 ఏళ్ల తర్వాత వాళ్ళ లెక్కనే పెరిగి 50 లక్షల విలువ కల్లా చందనం చెట్లు అవుతాయట. ఇక వాళ్ళకి అప్పుడు ఆర్థిక భద్రత కూడా ఉంటుందని చెప్పుకొచ్చిర్రు బీజేపీ లీడర్లు. या पद्धतीने सांस्कृतिक कार्य विभागामध्ये ज्यांना आम्ही पारितोषिक देतो त्या कन्या आणि मुली असतील त्यांना सुद्धा या योजनेत घेता येऊ शकतं का, या सगळ्याचा खर्च करून आम्ही भरतो. అగో మా తెలంగాణలో కూడా అధికార పార్టీ వాళ్ళు పెళ్ళైన ఆడపిల్లలకు తులం బంగారం ఇస్తామని ఈ తాపక హైకమాండ్ లీడర్ల బర్త్డే రోజున అవి ఇస్తారో లేదో చూడాలి అనుకోబట్టిరట ఈ సంగతి ఎరకైన తెలంగాణలో. లేదంటే వీళ్ళు చేసినట్టు 2 చంద్రం చెట్లు 2 గంధం చెట్లు ఇస్తే కూడా మళ్ళీ 20-30 ఏళ్లకు అవి కూడా 50 లక్షల కోట్ల రూపాయల మాల అవుతాయని అనుకోబట్టిరట. చందనం చెట్లు గంధం చెట్ల గురించి తెలిసిన వాళ్ళు.